మీరు ఎప్పుడైనా ఇంత స్పైసీగా తిన్నారా? తింటే కమెంట్ చేయండి. ఇవాళ ఎందుకో స్పైసీగా తినాలనిపించింది. అందుకని మా అమ్మ సజెషన్ ఇచ్చిందనమాట. ఇది ఇలా చేసుకో బాగుంటుంది స్పైసీగా అని. చాలా సింపుల్ అనమాట. ఆయిల్తో కూడా అవసరం లేదు, స్టవ్తో కూడా అవసరం లేదు. ఎంతో సింపుల్గా అయిపోయి ఈ చట్నీ అనమాట. సారీ మన భాషలో అయితే పచ్చడి కదా, ఇక్కడైతే పచ్చి ఉంటాయి కదా మిరపకాయలు, అవి పండిన తర్వాత వస్తాయి చూడండి, అవైతే వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, వెల్లుల్లి వేసి మిక్సీ అయితే కొంచెం కోర్స్గా పట్టేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే స్పైసీ లవర్స్కి అయితే మాత్రం అద్దరిపోతుంది. ఇది మీరు తిన్నారా లేదా నాకు తెలియదు, నేనైతే ఇదే తింటాము. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. బద్దకస్తులకు మాత్రం ఈ వంట మాత్రం చాలా బాగుంటుంది. ఇదేదో పెద్ద అన్నట్టు వంట అని పేరు పెట్టేసుకోవచ్చు. మనలాంటి బద్దగస్తులు మాత్రం చాలా టేస్టీగా తినాలనుకున్న వాళ్ళకి సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 2 మినిట్స్ అని చెప్పనులే, కానీ ఆనియన్ మీద తొక్కు అవి వాష్ చేసుకొని కట్ చేసుకునేందుకు ఒక 5 మినిట్స్ పడుతుంది అనమాట. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా తినేసేయచ్చు. కానీ మా ఆయనకి ఇట్లాంటి చట్నీస్ అంటే అస్సలు నచ్చవండి. పచ్చళ్ళ జోలికే వెళ్ళడు, చాలా రేర్గా తింటాడు. ఎందుకంటే ఆయన పెద్ద స్పైసీ లవర్ అయితే కాదు. ఆయన కోసం అయితే ఇంకా దోశలు వేసిస్తున్నాను. నేనైతే ఇది వేసుకొని అన్నం వేసుకొని కుమ్మేశాను. ఒట్టి పచ్చడి నేను తినలేండి, ఇలా ఉడకబెట్టిన బీన్స్ కూడా తింటున్నాను. చాలా హెల్త్కి మంచిది కదా. కొంచెం నేను ఆయిల్ అయితే అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే బాడీ ఇంక్రీజ్ అవ్వకుండా అనమాట. సో ఇంకా మా ఆయన కోసం అయితే కిచెన్లోకి వచ్చేసి దోశలు వేస్తున్నాను. ఇంకా ఆయన తినడానికి తెలుసు కదా, ఇంకా పెట్టానంటే మాత్రం ఇంకా నాకు తిట్లు తప్పవు. అట్లీస్ట్ దోశలు నంచుకొని టేస్ట్ చేయమన్నా కూడా టేస్ట్ చేయలేదు. చట్నీ మ్యాండేటరీ మా ఆయనకి. ఇంకా దోశలు అయితే ఆయన కోసం వేస్తూ ఉన్నాను. ఇంకేం చేస్తాను చెప్పండి, వాళ్ళకి తగ్గట్టు మనం ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలే కదండి మనకి కూడా. వాళ్ళకి ఇష్టం లేనిది పెట్టి ఇబ్బంది పడేదానికి వాళ్ళకి ఇష్టమైంది నచ్చింది చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా నా అలాగే చేస్తారా? మోస్ట్లీ హౌస్ వైఫ్స్ అందరు ఇలాగే చేస్తారులేండి. సో హస్బెండ్కి ఇష్టమైందే చేసి పెడతారు కుకింగ్లో కూడా. సో నేనైతే ఇప్పుడు దోశలు వేసేసాను, కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు, చట్నీ అయితే వేసుకొని తినేసాడు. ఇంకా తినేసిన తర్వాత సో కొంచెం గోరువెచ్చగా అయితే పాలైతే ఒక గ్లాస్ తాగేస్తాను. నైట్ టైం 8 అప్పుడు అనమాట. సో బూస్ట్ అయితే గడ్డగట్టేసిందండి, నేను తీసి అలా పెట్టేశాను, గడ్డగట్టేసింది. సో ఒక గ్లాస్ పాలు తాగితే గోరువెచ్చగా తాగితే బాగా నిద్ర పట్టేస్తుందండి. అలానే వేడిగా మాత్రం తాకండి, నిద్ర రాదు. సో